గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రపంచ 100 చిత్రాలని సెలెక్ట్ చేస్తే టాప్ 100 ఫిల్మ్స్ భారతదేశం నుంచి రిప్రజెంటేటివ్ ఉన్న సినిమా ఒక నాయకనే, మణిరత్నం గారిది. దానికి వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు అంటే సుజాత రంగరాజన్ గారు, మా గురువు గారు. సో ఆయన లేడు కాబట్టి శంకర్ గారు భారతీయుడైనా, ముందు భారతీయుడు, ఆయన రాశాడు స్క్రీన్ ప్లే అండ్ టోటల్గా సోల్ నిర్మాణం అంతా ఆయనే చేస్తాడు. ఆయన ఎప్పుడైతే లేడో ఒక సోల్ రైటరు, వాళ్ళు కుప్ప కూలి కింద పడిపోయారు అనమాట. మనం ఎప్పుడు థింక్ చేయాల్సింది ఏంటంటే ఆల్ హీరోస్ ఇన్ ద వరల్డ్, ద సోల్ స్క్రిప్ట్ రైటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐదర్ మణిరత్నం గారు ఆర్ శంకర్ గారు, ఐదర్ కమల్ హాసన్ గారు ఆర్ రామ్ చరణ్ తేజ గారు, యంగ్ హీరోస్ అండ్ ద ఓల్డ్ హీరోస్ అందరూ కూడా కథని సెలెక్ట్ చేసేటప్పుడు దాంట్లో ఆత్మ ఆవిష్కరణ జరిగిందా లేదా అనేది గనక నిర్ధారించుకోగల కెపాసిటీ ఉంటే, అట్లాంటి డిజాస్టర్స్ రావటం వల్ల జీవితాలు కాదు, జీవితాలు డబ్బు పొద్ది మళ్ళీ సంపాదించుకోవచ్చు. అదే హీరో మళ్ళీ ఇంకొక సినిమా చేస్తాడు, మళ్ళీ హిట్ అవుతాడు. కానీ ఎంతో ఆశ పెట్టుకొని వస్తున్నటువంటి మీ అభిమానులు హృదయం గాయపడుతుంది. ఆ గాయపడిన హృదయం ఎంత అభిమానిస్తారంటే హీరోల్ని, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ భగవంతుడితో సమానంగా హీరోలను చూస్తారు. అట్లాంటి హీరో సినిమా ఫ్లాప్ అయినప్పుడు వాళ్ళ హృదయం ఎంత పగిలిపోద్దో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చిరంజీవి గారి అభిమానిని. ఎంత అభిమానినంటే నా కొడుకు పేరే చిరంజీవి అని పెట్టుకున్నాను, అంత అభిమాని. సో ఆయన ఒక సినిమా ఏదైనా చిన్న తేడా వస్తే నా హృదయం పగిలిపోతుంది. అట్లాగే బాలకృష్ణ గారిది నాకు ప్రాణాతి ప్రాణం. ఆయన నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చినటువంటి ఒక దైవ స్వరూపం. లక్ష్మీ నరసింహస్వామిలాగా నేను ఆయన్ని ఫీల్ అవుతాను. మా ఇంట్లో అందరం కూడా ఆయన సినిమాకి ఏమీ జరగకూడదని అనుకుంటాను అనమాట. సో ఇప్పుడు మీరు ఇందాక కథ సోల్ గురించి ఒక మాట చెప్పారు, రామాయణం గురించి మంచి ఎగ్జాంపుల్ చెప్పారు సార్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ ప్లే బాగా కొంచెం క్రేజీగా ఆలోచిస్తున్నారు ఇప్పుడున్న మేకర్స్ అందరూ. అంటే రాముడి యాంగిల్లో కాకుండా రావణుడి యాంగిల్లో తీసుకుని నీ జీవితంలో చేసిన తప్పు అని చెప్పి రావణుడు చెప్పడం, లేదంటే ఎండింగ్కి వెళ్ళాక రాముడి చేతిలో చచ్చిపోవడం, సేమ్ స్టోరీ ఉంటుంది. యాంగిల్ మాత్రం మారుస్తున్నారు, డైమెన్షన్స్. సో మీరు కూడా ఏమన్నా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మీ నుంచి రాబోయే నా నుంచి ఎక్స్పెక్టేషన్ నేను ముందు చెప్పలేను, కానీ నా ముందున్న రికార్డులు మాత్రం చెరిపేస్తాను. నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో నేను మాట్లాడేది డైలాగ్ రైటర్తో అని కూడా అని మర్చిపోయి నేను మాట్లాడాను. నా ముందు పెట్టిన అన్ని రికార్డులని చెరపడం అనేది నాకు ఇంత ముందు జరిగింది, చేశాను. ఇప్పుడు కూడా అసలు డిస్కషన్ లేదు దాంట్లో అసలు. దట్స్ ఆల్. సూపర్ సార్. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఈ స్టార్ హీరోస్ కొంతమంది, ఇప్పుడు కొత్త స్టార్స్, ఈవెన్ మన న్యాచురల్ స్టార్ నాని గారు కూడా స్టార్డమ్లోకి వచ్చారు, స్టార్ హీరోస్ అవుతున్నారు వీళ్ళందరూ. వీళ్ళలో ఎవరితో అంటే ఫస్ట్ వీళ్ళతో సినిమా చేయాలని ఏమన్నా ఉందా సార్? వీళ్ళకి ఇలాంటి కథని ఏం రాస్తే మంచి భలే వీళ్ళు షైన్ అవుతారు, ఇంకా షైన్ అవుతారని. అంటే నాని గారు స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నెంబర్ 1 అని చెప్పాలంటే అల్లు అర్జున్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంతే, దానికి కారణాలు ఏంటో మీరే అర్థం చేసుకోవాలి. సో మీరు స్క్రిప్ట్ బాగా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ గురించి చెప్పారు. కొంతమంది స్క్రిప్ట్ సెలెక్షన్ బాగాలేదు, వాళ్ళ పాపం. అప్పుడు మీకేమనిపిస్తుంది, వీళ్ళకి నేను సరైన కథ ఇస్తే వీళ్ళు బాగా షైన్ అవుతారు, అయ్యా మిస్ చేసుకున్నారా అనిపిస్తుంది? అది మనం అట్లా, అది వాళ్ళు పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన వాళ్ళ హీరోలే కదా అందరూ. ఇప్పుడు నా కొత్త వాళ్ళతో చేయటం నాకు ఛాలెంజ్. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళతో చేసి, కొత్త వాళ్ళతో మనం ఎగ్జిక్యూట్ చేసి ఒక ఎలా లైక్ కోర్ట్ లాంటిది శశికుమార్ గారు చేసినటువంటి అట్లాంటి మనకు కొత్త హీరో కదా. కాంతారా మనకి హీరో కొత్తవాడా పాతవాడా? మనకు కొత్తవాడు. ఎందుకంత పెద్ద హిట్ అయింది? దాంట్లో ఉన్న ఆత్మావిష్కరణ ఏంటి? ఎన్నిసార్లు చెప్తాను, కాంతారా ఆత్మావిష్కరణతో రాస్తున్నారు, రాసిన వాళ్ళందరూ నెంబర్ 1 అవుతున్నారు. సోల్ స్క్రిప్ట్ రైటింగ్ ఈజ్ చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. అది ఇట్స్ నాట్ ఈజీ. సినిమాను చూసి సినిమా రాయటం అందరూ చేస్తున్నారు, అందుకు ఫ్లాప్లు వస్తున్నాయి. సినిమాను చూసి సినిమా రాస్తున్నారు, సినిమాను చూసి సినిమా రాయకూడదు. అది
అంటే మీరు అన్న దానిలో ఏంటంటే జస్ట్ పొటెన్షియల్ బయట పడట్లేదు కొంతమందిది. అంటే రంగస్థలం వచ్చే వరకు కూడా మీరు అభిమానించే వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారి గురించి, ఆయన పొటెన్షియల్ గురించి అందరూ క్వశ్చన్ మార్క్ పెట్టిన వాళ్ళే. రామ్ చరణ్ చిరంజీవి కొడుకు కాబట్టి సర్వే అవుతున్నాడు అనే ఒపీనియన్ ఉండేది. రంగస్థలం తర్వాత మొత్తం ఒపీనియన్ మారిపోయింది. అసలు రామ్ చరణ్ అది ఇంకొకటి ఏమన్నా సుకుమార్తో కాంబినేషన్ పడ్డదంటే అప్పుడు చూస్తారు. ఇంకా రామ్ చరణ్ తేజ గారి యొక్క పెర్ఫార్మెన్స్ మీకు ట్రిపుల్ ఆర్లో చూసారా, ఒక పోలీస్ కాప్ క్యారెక్టర్లో ఎక్స్ట్రీమ్ ఇంటర్నేషనల్ పెర్ఫార్మర్. మంచి స్క్రిప్ట్ పెడితే ఉంది, చెక్ పాయింటే కదా, ఒక చిన్న చెక్ పెడతాం అంతే, చెక్. సో ఇప్పుడు అప్కమింగ్ కొన్ని మీరు పైప్ లైన్ చూసుంటారు, కొన్ని అనౌన్స్ చేశారు ఆల్మోస్ట్ ఎవరెవరితో వస్తుంది. టైటిల్స్ అనౌన్స్ చేయకపోయినా ఇప్పుడు లైక్ రెబల్ స్టార్ స్పిరిట్ అనౌన్స్ చేశారు వీళ్ళతో, అలా కొన్ని సినిమాలు అనౌన్స్ చేశారు. ఇందులో ఏ సినిమా ఆస్కార్ గేట్ల దగ్గరికి మళ్ళీ వెళ్తుంది, ఆస్కార్ డోర్స్ దగ్గరికి మళ్ళీ వెళ్తుంది అని అనుకుంటున్నాను? స్క్రిప్ట్ పరంగా చెప్తున్నారా మీరు ఆస్కార్ గేట్ దగ్గరికి రకరకాలుగా వెళ్తారు. అదే కెమెరాకి వెళ్తున్నారా ఏంటి, డైరెక్షన్కి వెళ్తున్నారా, విఎఫ్స్కి వెళ్తున్నారా, లిరిక్ రైటర్కి వెళ్తున్నారా, మ్యూజిక్ రైటర్కి వెళ్తున్నారా అనేది ఆస్కార్ గేట్ దగ్గరికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ నేను స్క్రిప్ట్ వరకు నేను మాట్లాడతాను. స్క్రిప్ట్ తీసుకెళ్ళగల కెపాసిటీ ఫ్రమ్ ఇండియా నుంచి ఇప్పుడున్న వాళ్ళలో సుకుమార్ గారికి అయితే ఎక్కువ కొంచెం ఫోకస్ పెడితే కనుక స్క్రిప్ట్ పరంగా చెప్తాను, కొడతాడు అన్న నమ్మకం నాకు ఎక్కడో లీలగా కనపడుతుంది స్క్రిప్ట్ పరంగా. అది నాట్ హీరోలు పెర్ఫార్మెన్స్లు అవన్నీ నాకు పెద్ద తెలీదు, నేను పెద్ద అవి ఫాలో గాను. స్క్రిప్ట్ పరంగా మాత్రం ఇండియా నుంచి తనకి ఎక్కువ ఛాన్స్ ఉందనేది మాత్రం. సో యాజ్ ఎ మూవీ లవర్గా ఏ అప్కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు సార్? లైక్ అనౌన్స్ చేసిన చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కదా. నేను పుష్ప3, అన్డౌటెడ్లీ పుష్ప3. ఓకే. సో మైథాలజీ ఈ మధ్య కొంచెం మైథాలజీని ఈ జనరేషన్కి అర్థమయ్యేలా క్యాటర్ చేస్తుంటే చాలా రెస్పాన్స్ వస్తుంది మన దగ్గర నుంచి, లైక్ కల్కి లాంటి సినిమా. ఎందుకు పుష్ప3 అని ఎందుకు చెప్తున్నానంటే, నేను నెలకి 15 రోజులు కాశీలో ఉంటానని అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో అందరికీ తెలుసు, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, హీరోలకి అందరికీ తెలుసు. అక్కడ కొంచెం ఇల్లు కూడా కట్టుకుంటున్నానని తెలుసు. సో కాశీలో నేను ఎక్కువ ఉండటం వల్ల నన్ను ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. ట్యాక్సీ డ్రైవర్ అడుగుతాడు, బోట్ డ్రైవర్ అడుగుతాడు, నదిలో అస్థికులు కలిపే పంతులు గారు అడుగుతాడు, పిండాలు పెట్టేవాళ్ళు అడుగుతారు, అక్కడికి వచ్చిన సెటిల్ అయిన వాళ్ళు అడుగుతారు. ఏమడుగుతారంటే పుష్ప3 ఎప్పుడన్నా అనేదే గొడవ. ఎక్కడికి వెళ్ళినామండి, నేను రామేశ్వరం పుష్ప3 ఎప్పంగా, అది ఎప్పుడు வருவாங்க அந்த அர்ஜுன் சார் படம் புஷ்பா3 எப்படிங்க மதுரையில் అడుగుతారు. నా పుష్ప3 வருமாనా, ఎప్పుడు వரும்? టోటల్ ఇండియాలో నేను తిరుగుతుంటే పుష్ప3 పుష్ప మ్యాడ్లో చిన్ని కృష్ణే కాదు, టోటల్ నేషన్ ఫిల్మ్ లవర్స్ ఉన్నారు.